वजीर सेहत हरीश राव ने कहा है कि निज़ाम इंस्टीट्यूट ऑफ मेडिकल साइंसेस में 90% मरीजों का ताल्लुक गरीब तबके से होता है और यहाँ आरोग्यश्री स्कीम के तहत भी बेहतर से बेहतर इलाज किया जाता है। इसलिए रियासत भर में निम्स के इलाज के ताल्लुक से आवाम में जो भरोसा पाया जाता है, इस भरोसे को कायम रखने की जिम्मेदारी यहाँ काम करने वाले डॉक्टरों और प्रोफेसर्स पर आयद होती है। वजीर सेहत ने आज निम्स हॉस्पिटल में तकर्रुर होने वाले 26 असिस्टेंट प्रोफेसर्स में उनके तकर्रुरनामे हवाले किए। इस मौके पर मुनक़दा तकरीब से खिताब करते हुए वजीर सेहत ने कहा कि रियासत के खानगी और कॉरपोरेट हॉस्पिटल्स में निम्स का शुमार सरकारी सतह के हॉस्पिटल में होता है, जहां सुपर स्पेशलिटी खिदमात फराहम की जाती हैं। उन्होंने कहा कि निम्स जैसे इदारे में मुलाजिमत अंजाम देना हर एक के लिए फख्र की बात होती है, क्योंकि निम्स हॉस्पिटल में नए नए किस्म के जो ऑपरेशन और इलाज होता है, वो इलाज और ऑपरेशन कॉर्पोरेट हॉस्पिटल्स में भी नहीं होता। ముందు 36 ఉంటే ఇప్పుడు ఆ సంఖ్యను 21కి మనం తగ్గించుకోవడం జరిగింది. సో మాతా శిశు మరణాలు తగ్గుముఖం పడి దేశంలో మనం 3వ స్థానంలో ఉండడం అనేది మనకు చాలా గర్వకారణం. అయితే 3వ స్థానంలో ఉన్నాము, బాగా ఉన్నామని అక్కడితో మేము ఆగిపోదలుచుకోలే. మొదటి స్థానానికి వెళ్ళాలి. ఇంకా కూడా మాతా శిశు మరణాలు తగ్గాలి అంటే ఈ సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ హాస్పిటల్స్ అవసరం ఉన్నాయి. గర్భిణీ స్త్రీ కొంతమంది కిడ్నీ సమస్యతో గాని, గుండె సమస్యతో గాని, దీర్ఘకాలిక వ్యాధులతో గాని, ఇతర సమస్యలతో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అటువంటి తల్లులు ఏమైతున్నారంటే ఎక్కడో కరీంనగర్ లో, వరంగల్లో, ఖమ్మంలోనో, మహబూబ్ నగర్ లోనో ఆసుపత్రికి వెళ్ళడం, అది సీరియస్ అయిన తర్వాత తిరిగి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి రావడం, మార్గ మధ్యంలో వారు మరణించడం, వారికి వైద్యం సకాలంలో అందక తల్లి మరణాలు, శిశు మరణాలు జరుగుతూ ఉన్నాయి. అందుకే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం నిర్ణయించిందంటే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చెంతకు ఎంసీహెచ్ హాస్పిటల్ తెచ్చే కార్యక్రమం. ఇప్పుడు గాంధీలో ఒక 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ హాస్పిటల్, నిమ్స్ లో ఒక 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ హాస్పిటల్, మనం కొత్తగా మల్కాజ్గిరిలో అల్వాల్లో కడుతున్నటువంటి 1000 పడకల ఆసుపత్రుల్లో